వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే టాప్ మేజర్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ ఓపెనింగ్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మోస్ట్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ఆల్సో డిలైట్ ఇలాంటి టాప్ మేజర్ కంపెనీస్లో అయితే కరెంట్లీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఓపెనింగ్ గురించి మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అయితే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో సపరేట్గా ఐడిఎఫ్సి గురించి అయితే ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా చేయొచ్చు, అన్ని ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మీకు సపరేట్ వీడియో కావాలంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని అయితే మెన్షన్ చేయండి కామెంట్స్లో. సో కరెంట్లీ మనం డిస్కస్ చేయబోయే రోల్ వచ్చేసి అసోసియేట్ మేనేజర్. సో ఈ రోల్ అయితే వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఆల్సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇది రీటైల్ బ్యాంకింగ్ లోన్. సో ఒకవేళ మీరు ఫైనాన్స్ నుండి గ్రాడ్యుయేట్ అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్, లేదా ఎన్ని గ్రాడ్యుయేట్స్ అయినా సరే మీకు ఫైనాన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చెక్ చేసుకుంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరన్నా సరే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మనం చెక్ చేసుకుంటే యాజ్ బ్యాంక్ లానే ఉంటుంది, బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఈ జాబ్ రోల్కి అయితే మేజర్గా శాలరీస్ వచ్చేసి అరౌండ్ 4 to 6 LPA మధ్యలో అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు నెగోషియేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ హైదరాబాదే కాకుండా మచ్ మోర్ లొకేషన్స్లో కూడా అవైలబిలిటీ అయితే ఉంది. సో డీటెయిల్ వీడియో కావాలంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని అయితే మెన్షన్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్లో కరెంట్లీ డెప్యూటీ మేనేజర్, స్పెషలైజేషన్ ఇన్ బిజినెస్ లోన్స్. సో ఈ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈ రోల్కి అయితే బేసిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఫైనాన్స్ సైడ్ గ్రాడ్యుయేట్ అయ్యి అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఎంబీఏ కానీ చేస్తుంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ వర్క్ లొకేషన్ కూడా మనం చెక్ చేసుకుంటే విచ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోల్కి మెయిన్గా ఏంటంటే సేల్స్ ఉంటుంది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ ఆల్సో మీకు నెగోషియేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఫైనాన్స్ సైడ్ కేటగిరీలో అయితే ఈ జాబ్ రోల్కి అయితే ఇలా ఉంటుంది. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. బికాజ్ బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీలో డెప్యూటీ మేనేజర్ రోల్ అంటే చాలా వాల్యుబుల్ రోల్. శాలరీ అరౌండ్ బిట్వీన్ 7 to 10 LPA మధ్యలో అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. రిలేషన్షిప్ మేనేజర్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోల్కి అయితే ఒకవేళ మీకు 1 to 12 ఎక్స్పీరియన్స్ మధ్యలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. ఏ ఫీల్డ్లో మీ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఈ జాబ్ రోల్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ కానీ మీకు ఎంబీఏ ఉంటే ఈ జాబ్ రోల్కి మచ్ మోర్ ప్రిఫరబుల్. సో ఈ జాబ్ రోల్ అనేది ఎంట్రీ లెవెల్ జాబ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్లో ఈ జాబ్ రోల్కి కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో మీకు బ్యాంకింగ్ మీద ఐడియా ఉండాలి, కస్టమర్ సొల్యూషన్ కూడా ఇవ్వడం తెలిసి ఉండాలి. సో ఈ జాబ్ రోల్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ ఫర్ దిస్ జాబ్ రోల్ ఆల్సో సాలరీ వుడ్ బి ఎనీవేర్ అరౌండ్ 5 to 6 LPA మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు నెగోషియేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి గైస్. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి డిలాయిట్. సో కరెంట్లీ డిలాయిట్లో అయితే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫర్ దిస్ జాబ్ రోల్ ఒకవేళ మీకు మినిమం 2 ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇన్ డేటా అనాలిసిస్ ఈ జాబ్ రోల్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఫర్ దిస్ జాబ్ రోల్ ఒకవేళ కానీ మీకు కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ బిఐ అండ్ మైక్రోసాఫ్ట్ పాయింట్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో గైస్ ఒకవేళ మీకు పైథాన్ ఆర్ ఎల్స్ మీకు ఒకవేళ మీకు ట్యాబ్లూ, పవర్ బిఐ, పైథాన్ వీటి మీద కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే లేట్ చేయకుండా ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ దీని మీద మీకు పీజీడిఎం ఆర్ ఎల్స్ ఎంబీఏ కానీ మీకు కోర్స్ ఉంటే యు ఆర్ ద ప్రిఫర్డ్ క్యాండిడేట్ ఫర్ దిస్ జాబ్ రోల్. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మ్యాచ్ చేస్తే ఈ జాబ్ రోల్కి అప్లై చేయండి. అండ్ ఆల్సో వర్క్ లొకేషన్స్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఆల్సో ఇక్కడ మనం టైమింగ్స్ కూడా చెక్ చేసుకుంటే టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఇట్స్ ఫ్రమ్ 11 AM to 8 PM అయితే ఉంది. సో శాలరీ వుడ్ బి అరౌండ్ 8 to 12 LPA మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు నెగోషియేషన్స్ కూడా ఎలిజిబులే.
అండ్ ఆల్సో గైస్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో మచ్ మోర్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే ఎవ్రీడే వీడియో రాబోతుంది. సో ప్రతిరోజు మీకు జాబ్ అప్డేట్స్ గురించి ఆన్ టైం తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే ప్రతి జాబ్ డీటెయిల్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో పాటు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు వీడియో మిస్ అయినా కానీ మీరు టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఆ లింక్ క్లిక్ చేసి అయితే మీరు జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.